ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చే క్రమంలో కొంత అభివృద్ధి జరిగిందని, వచ్చేసారి సమూలంగా అభివృద్ధి చేస్తానని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి 29వ డివిజన్లో ఆ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అభిమన్యు శ్రీనివాస్కు మద్దతుగా ఎమ్మెల్సీ కోటిరెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు 29వ డివిజన్ ప్రజలు, మహిళలు, ముస్లిం మైనార్టీ సోదరులు, బీఆర్ఎస్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పాత బస్తీని అద్భుతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని లెక్క చేయకుండా రోడ్లను సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులు తన హయాంలో వచ్చిన నిధులను సొంత అవసరాల కోసం వాడుకొని రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. వచ్చేది మళ్లీ తానేనని, అప్పుడు ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మారుస్తానని హామీ ఇచ్చారు. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి నల్గొండలో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చక్రి, అఫ్జల్ ఖాన్, అనాజ్, నదీం, కొండ విజయ్, కొల్లోజు యాదగిరి, చంటి, శేఖర్, సాయి, శ్రీను, పుణ్యవతి, రేణుక, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఒకసారి పోయి చూసి రావచ్చు. మీరు పోయి చూసి రండి. మీకు రోడ్లు వేయాల్సినటువంటి ఆ సిమెంట్ రోడ్లను తీసుకుపోయి ఆ రాష్ట్రంలో ఆ పుడి శ్రీనివాసరెడ్డి ఇంటిని కాడ, తర్వాత కరీంబోగ్ ఇంటిని కాడ, తర్వాత గుమ్మరమోహన్ రెడ్డి ప్లాట్ల కాడ వేసిరా వేయలేదా ఒకసారి చూడండి. చూసి నేను నిజం చెప్తేనే కారు గుర్తుకు వేయండి. ఈ పరిస్థితుల్లో మీ ఓల్డ్ సిటీ డెవలప్ చేయాల్సినటువంటి డబ్బులను తీసుకుపోయి మరి అక్కడ వేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. అందుకే ఈ యొక్క ఓల్డ్ సిటీని అన్ని విధాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నేను ముందుకు పోతే మరి అలా మీ డబ్బులను తీసుకుపోయి వాళ్ళకు సంబంధించినటువంటి ఏరియాలో మరి వేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ 2000, 4000 చేస్తున్నారు. ఆ 4000 లెక్కమని మీరు లెక్కేస్తే ఇంకా మాకు 52,000 రూపాయలు బాకీ పడ్డారు. 52,000 రూపాయలు ఇస్తే అప్పుడు మీరు మాతోటి మాట్లాడవచ్చని అడగండి. ఇట్లా ఎన్నో రకాల హామీలు ఇచ్చిండు. మన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 1,116 కేసీఆర్ గారు ఇస్తే ఆ 1,116 దాంతో పాటు తులం బంగారం ఇస్తున్నాడు. వచ్చిందో తల్లి తులం బంగారం? వచ్చిందా అమ్మా? వచ్చిందా అమ్మా అని గుర్తు చేసుకొని మరి కారు గుర్తు మీద మన అభ్యర్థులకు ఓటేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. మరి మొన్న గారు వచ్చింది వీడికి ఆయన కోమారెడ్డి వెంకటరెడ్డి మంత్రి. మరి గతంలో ఇంతవరకు ₹1 కూడా ఈ నల్గొండకు పోలే. తెచ్చిన డబ్బులు 1,500 కోట్ల రూపాయలతోటి నల్గొండను అభివృద్ధి చేసింది మనమే కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి అందులో మన భోగుకుంట కూడా 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాం మనం. ఆ 4 కోట్ల రూపాయలని మళ్ళీ ఈ 2.5 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ స్టార్ట్ కాలే. మొన్న వచ్చి తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద ప్రశ్నలు పెట్టుకొని ఆయన సాధించినట్టు మన గొప్పలు చెప్పుకోవడానికి గుర్తొచ్చిండు. కానీ ఆ డబ్బులు కూడా మనం పెట్టినవే అనేది మీరు అందరూ కూడా గ్రహించాలి.